హలో మై డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నా. అది కేవలం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితానికి అది అవసరం. ఆ టాపిక్ ఏంటనేది చెప్పే ముందు మీకు ఇంకో సంగతి చెప్పాలి. రాకేష్ అనే వ్యక్తి ఆఫీస్కి బయలుదేరాడు. బైక్పై వెళ్తూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ రాగానే ఆగాడు. మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళాక ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. అక్కడ కూడా కాసేపు ఆగి గ్రీన్ సిగ్నల్ రాగానే మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత ముందుకెళ్ళాక మరో సిగ్నల్ వచ్చింది. కానీ ఈసారి ఇక్కడ రాకేష్ ఆగలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే ఆఫీస్కి టైం అయిపోతూ ఉండడంతో. గ్రీన్ సిగ్నల్ పడకముందే రోడ్ పైన ఏ వెహికల్స్ లేవు కదా అని వెళ్ళిపోయాడు. కానీ అంతలోనే ఒక పెద్ద లారీ వస్తూ అతని బైక్ని ఢీకొట్టింది. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో మీకు ఏమర్థమైంది? అవును, నిజం. అతనికి ఓపిక లేదు. అదే గనక ఉండుంటే కాసేపు సిగ్నల్ దగ్గరే ఉండి తన ప్రాణాలను దక్కించుకునేవాడు. అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో ఉండాల్సింది ఒక్కటే, ఓపిక. ఇప్పుడు ఈ పేషెంట్స్ గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. పేషెన్స్, ఓపిక, సహనం పదాలు ఏమైనా సరే అర్థం మాత్రం ఒకటే. అయితే ఇవాల్టి జనరేషన్స్లో ఎక్కడ ఇది కనపడటం లేదు. ఉరుకుల పరుగుల జీవితాన్నే ఎంచుకుంటున్నారు. గజిబిజి గందరగోళంలోనే బతికేస్తున్నారు. దీంతో ఓపిక అన్నదే లేకున్నా పోతోంది. డిఫికల్ట్ అనే పదానికి మీనింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అసలైన మీనింగ్ మాత్రం టెన్నిస్ ప్లేయర్ జిమ్ కొరియర్ మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే తనకు సక్సెస్ఫుల్ టెన్నిస్ ప్లేయర్. అతను చాలా కాలం పాటు టెన్నిస్ ప్లేయర్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతను డిఫికల్ట్ వర్డ్కి డెఫినేషన్ ఏం చెప్పాడంటే, ఒక పని ఈజీ అనుకుంటే అప్పటికప్పుడే చేసేయండి. అదే గనక ఆ పని చాలా డిఫికల్ట్ అనుకుంటే దాన్ని చేయడానికి ఎంతో టైం పడుతుంది. దానికోసం ఓపికతో పని చేయండి. నిజంగా జిమ్ ఎంత మంచి మాట చెప్పాడో కదా. నిజం. ఎప్పుడైనా టాప్ పొజిషన్ కావాలనుకుంటే దానికి చాలా టైం పడుతుంది. పైగా అది చాలా డిఫికల్ట్ కూడా. అదే సింపుల్ పొజిషన్ కావాలనుకుంటే ఈజీ. మన జీవితంలో ఇలాంటివి చూస్తుంటాం. చాలా ఈజీగా దొరికిన వాటికి మాత్రం విలువ ఉండదు. అది మనుషులైనా సరే, వస్తువైనా సరే. అదే కష్టపడి సాధించుకుంటే అప్పుడు దాని విలువ ఇంకా ఎంతో పెరుగుతుంది. మీరు ఆగ్రాలో తాజ్మహల్ చూసారా? అంటే దాన్ని సరిగ్గా చూసారా? చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయం దానికి సరిగ్గా సరిపోతుంది. అదెలా అంటారా? తాజ్మహల్ కట్టడానికి 20 ఏళ్ళు పట్టిందంట. ఒక చిన్న ఇటుక పేర్చి పాలరాతితో ఎంతో అందంగా దాన్ని కట్టారు. కట్టడం విలువ 20 ఏళ్ల కార్మికుల శ్రమ. అందుకే ఇప్పుడు దాని విలువ చెప్పలేనంత, లెక్క కట్టలేనంత. అదే కనుక ఆ కట్టడం వాళ్ళు ఈజీగా కట్టేసుంటే ఇప్పుడు అది ప్రపంచ వింతల్లో అది ఒకటయ్యే ఛాన్సే అయ్యేది కాదు. అవును కదా. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే 2 నిమిషాల్లో మ్యాగీ చేసేస్తాం, దాన్ని తినేస్తాం. కానీ అన్నం కూరలు వండడానికి చాలా టైం పడుతుంది. కానీ ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం మ్యాగీ వండి పెడతారా? ఎందుకంటే దానికి చాలా తక్కువ టైం పడుతుంది కదా. కానీ మనం మ్యాగీని అస్సలు వండం. ఎంత టైం అయినా సరే అన్ని రకాల వంటలు వడ్డిస్తాం. అంటే ఇక్కడ మ్యాగీ ఈజీగా అయిపోతుందని, దానికి విలువ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే కాళిదాసు ఇలా అన్నాడు, చాలా నెమ్మదిగా ఓపికతో ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. అదే సక్సెస్ కోసం మనం ఎదురు చూడాలి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, తోటమాలి మొక్కలకు నీళ్లు పోస్తుంటాడు. అలా అయితే 1-2 రోజులు నీళ్లు ఎక్కువగా పోస్తే దాని ఫలాలు, పువ్వులు వెంటనే వచ్చేస్తాయా? రావు. ఎందుకంటే ఏవి ఎప్పుడు పూయాలో, ఎప్పుడు కాయాలో అప్పుడే వస్తాయి, అప్పుడే కాస్తాయి. ఇదే కాళిదాస్ చెప్తున్నాడు, ఓపికతో ఎదురు చూస్తేనే సక్సెస్ వస్తుందని. 2200 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్. అలాగే ఒక స్క్వేర్ ఇంచ్ని దాదాపు 70,25,000 పౌండ్ల ఎక్స్ట్రీమ్ ప్రెజర్ని ఉపయోగిస్తారు. ఎక్కడో తెలుసా? ఒక వజ్రాన్ని తయారు చేయడానికి. అయితే ప్రెజర్ అంత హీట్ పెడితేనే కానీ అదంతా వజ్రంగా మారదు. మీకు తెలుసా ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో? దాదాపు 1 బిలియన్ ఇయర్ నుంచి 3 బిలియన్ ఇయర్స్ వరకు టైం పడుతుందంట. అంటే దాదాపు 100 కోట్ల సంవత్సరాల టైం పడుతుందన్నమాట. చూసారా, నేచర్ మనకి అన్నిటికైనా ఎక్కువ నేర్పిస్తుంది. అదే పేషెన్స్. సరే, ఇదలా ఉంచితే గర్భవతిగా ఉన్న మహిళ కడుపులో 9 నెలల పిల్లవాడు పెరుగుతుంటాడు. 9 నెలలు నిండిన తర్వాతే పిల్లవాడు బయటికి వస్తాడు. అప్పుడప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ అయితే పుడుతూ ఉంటారు. కానీ వారిని ఇంక్యుబేటర్లో ఉంచి ఆ 9 నెలలు పూర్తయ్యాకే చూస్తారు. ఎందుకంటే ఏదేమైనా ఖచ్చితంగా 9 నెలలు నిండితేనే కానీ బిడ్డకు సరైన రూపం రాదు. కానీ అలా కాకుండా బిడ్డ ముందే బయటకు వచ్చేస్తే సరైన డెవలప్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. మనకి పిల్లాన్ని చూడాలని ఆతృత ఉన్నంత మాత్రాన బయటికి తీసేసి చూసేస్తామా? లేదు కదా. అచ్చం అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ మనకి పేషెన్స్ అనేది చాలా అవసరం. అప్పుడే పూర్తి స్థాయిలో ఫలితాన్ని మనం దక్కించుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక కుర్రాడు భూమిపైన తవ్వుతూ ఉంటాడు. కానీ ఎంత తవ్వినా నీళ్లు మాత్రం బయటపడవు.
మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా తవ్వాడు. అక్కడ కూడా నీళ్లు రావు. మళ్ళీ మూడో చోట తవ్వుతాడు. అయినా సరే అక్కడ కూడా నీళ్లు రావు. అలా 4-5 చోట్ల తవ్వుతూ వెళ్తాడు. ప్రతిసారి ప్లేస్లు మారుస్తూ వెళ్తాడు. కానీ ఆ మందబుద్ధికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఓపికతో ఒకే చోట ఉండి దాదాపు 70 అడుగుల లోతు తవ్వితే అప్పుడు నీళ్లు వస్తాయని. అతనే కాదు, చాలామంది అలాగే చేస్తారు. అన్ని పనులు త్వరగా అయిపోవాలి, ఫలితం వెంటనే దక్కాలి. కానీ ఇలా చేస్తే కావాల్సిన ఫలితం ఎక్కడా దొరకదు. పైగా టైం అంతా వేస్ట్ అవుతుంది. చాలా నష్టపోతాం. కానీ ఈ విషయాన్ని సరిగ్గా ఎవ్వరూ తెలుసుకోరు. కొంతమంది తరచూ ఏమంటూ ఉంటారంటే, మేము ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాదు, మీరైతే ఏ పని చేసినా సక్సెస్ అయిపోతారు. ఎందుకని? అలాగే తమకు ఎటువంటి అదృష్టం లేదంటూ బాధపడుతూ ఉంటారు. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక కుక్క ఉంటాయి. ఈ రెండు మంచి ఫ్రెండ్స్. విచిత్రం ఏంటంటే ఈ రెండు కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతాయి. అయితే 2 నెలల తరువాత చూస్తే కుక్క 6 పిల్లలకు జన్మనిస్తుంది. అప్పుడు కుక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి, నాకు 6 పిల్లలు పుట్టారు, మరి నీ సంగతి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు తలని అడ్డంగా ఊపి ఏమీ లేదు అని చెప్తుంది. ఎందుకంటే అప్పటికే ఏనుగుకి డెలివరీ కాలేదు కాబట్టి, ఎవరినీ కనలేదు. అప్పుడు మళ్ళీ కుక్క ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుక్క 2 నెలలు గడిచిన తర్వాత 4 పిల్లలకు జన్మనిస్తుంది. అప్పుడు మళ్ళీ కుక్క ఏనుగు దగ్గరికి వెళ్తుంది. ఏదైనా విశేషం ఉందా అని అడుగుతుంది. కానీ మళ్ళీ ఏనుగు తలను అడ్డంగా ఊపుతుంది. మళ్ళీ 4 నెలల తరువాత కూడా కుక్క ఏనుగు దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ కుక్కకి ఏమీ కనపడదు. కానీ ఆ కుక్క ఏనుగుని అడుగుతుంది, అసలు నువ్వు ప్రెగ్నెంటేనా? ఎందుకంటే మన ఇద్దరం ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం. కానీ ఆ తర్వాత నేను 3 సార్లు దాదాపుగా 12 పిల్లలకు జన్మనిచ్చాను. కాబట్టి నువ్వు అసలు ప్రెగ్నెంటే కాదేమో చూడు అంటుంది. అప్పుడు ఏనుగు అంటుంది కుక్కతో, నీకు నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పడమే కాదు, వివరించాలి. నా పట్టలో ఉంది కుక్క కాదు, ఏనుగు. కుక్క అన్నది చిన్న ఆకారమే కాబట్టి నువ్వు 2 నెలలకే జన్మనిచ్చావు. కానీ నేను 2 ఏళ్లకు ఒక్కసారే పిల్లలను కనగలుగుతాను. నా కడుపులో ఉన్నప్పుడే ఏనుగు పూర్తిగా తయారవుతుంది. బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నడిచేస్తుంది. కడుపులో ఉన్నన్ని రోజులు ఏనుగు అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా? నా కడుపులో ఉన్నది ఏనుగు, కుక్క కాదు. అందుకే నేను ఎక్కువ టైం తీసుకుంటాను. అది కూడా మామూలుగా కాదు, చాలా ఓపికతో ఎక్కువ టైం తీసుకుంటాను. చాలామంది ఇలా కుక్క ఆలోచించినట్టే ఆలోచిస్తారు. ఓపికతో అందరూ ఏనుగులా ఆలోచిస్తే సక్సెస్ మన చేతుల్లో వచ్చేస్తుంది. అలా ఓపికతో ఉండి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళల్లో కొందరి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎంతో ఓపికతో ఏళ్ల పాటు ఎంతో పేషెన్స్తో ఉంటారు. విజయాలను అందుకుంటారు. అంటే వీళ్ళు విజయం అందుకునే ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ని చూసుంటారు. ఎన్నో అంటే దాదాపు 1000-2000 సార్లు ఫెయిల్ అయ్యి చూశారు. ఆ తర్వాత విజయం సాధించి టాప్ మోస్ట్ పర్సన్స్గా నిలిచారు. వాళ్ళలో ఒక అతను ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ తయారు చేసుకొని అన్ని రెస్టారెంట్లు తిరిగాడు. తను ఎన్నో వెరైటీ ఫుడ్స్ తయారు చేస్తానని, ఒక్కసారి తిని చూడమని అందరినీ బ్రతిమాలాడు. కానీ ఎవ్వరూ తన మాట వినలేదు. తను వండిన డిష్ని ఎవరూ సరిగ్గా టేస్ట్ చేయలేదు. అలా తను దాదాపుగా 1009 రెస్టారెంట్లకి వెళ్ళాడు. తర్వాత అంటే 1010 రెస్టారెంట్లు మాత్రం అతని రెసిపీని మెచ్చుకొని రెస్టారెంట్లో మెన్యూలో చేర్చుకున్నారు. ఆ ఫుడ్డే KFC. ఇతను ఓపికగా ఎందుకు ఉన్నాడో మీకు తెలుసా? ఎందుకంటే అతనికి తన పని అంటే నమ్మకం ఎక్కువ. ఎప్పుడైనా ఫలితం దక్కుతుంది అనే నమ్మకం ఎక్కువ, ఓపిక ఎక్కువ. అందుకే ఇతను అన్ని రెస్టారెంట్లు తిరిగాడు, సక్సెస్ అందుకోగలిగాడు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఎవరికైనా 62 ఇయర్స్ వస్తే ఏం చేస్తారు? అదేం పెద్ద ప్రశ్న. ఇంకేం చేస్తారు? రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇదే కదా మీరు చెప్పే మాట. కానీ కల్వెనల్ శాండర్స్ మాత్రం అలా కాదు. అతనికి 62 ఏళ్ళు వచ్చిన తర్వాత KFCని స్థాపించారు. అతను ఏం చెప్తారో తెలుసా? ఎవరైనా సరే 2 రూల్స్ని ఫాలో అవ్వాలంట. అవి ఏమిటంటే, డూ ఆల్ యూ కెన్, డూ బెస్ట్ యూ కెన్. అంటే మీరు ఎంత చేయగలుగుతారో అంతే చేయండి, కానీ అందులో బెస్ట్ ఎంచుకోండి. ఆ తర్వాత శాండర్స్కి 90 ఇయర్స్ వచ్చిన తర్వాత నెమోనియాతో బాధపడి చనిపోయారు. అయితే అప్పటికే శాండర్స్ దాదాపు 48 దేశాల్లో 6000 KFC బ్రాంచ్లను ఓపెన్ చేశారు. 2022 వరకు కేవలం 145 దేశాల్లో 25,000 అవుట్లెట్లను ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం శాండర్స్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అతను ఒక రెసిపీని తయారు చేసి దాదాపు 1009 రెస్టారెంట్లకు తిరిగాడు. కానీ ఫలితం దక్కలేదు. ఆఖరికి ఒక దగ్గర టర్న్ అయ్యి ప్రపంచంలోనే టాప్ రెస్టారెంట్లో అతడిది ఒకటయ్యింది.
ఒకవేళ ఆ 1009 రెస్టారెంట్స్, హోటల్స్ తిరుగుతున్నప్పుడు అతనికి విసుగు వచ్చి మానేసుంటే ఏం జరిగుండేది? ఇప్పుడు మనకి కేఎఫ్సి అనే రెస్టారెంటే ఉండేది కాదు, అలాంటి మంచి డిష్ని మనం తినేవాళ్ళం కాదు. కానీ అతను చాలా ఓపికగా ఉండి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఓపిక అన్నది ఎంత ఇంపార్టెంటో అండ్ ఓపిక విలువ ఏమిటో? మీరు ఏ విజయాన్ని అందుకోవాలన్నా ముందు ఓపికతో ఉండాలి. ఆ ఓపిక మిమ్మల్ని మీ విజయాలకు చేరుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.